నేను దేహాన్ని పరిమితం, నేను నిద్ర పరిమితం. అంటే అలాంటిది కాకుండా సహజ స్వరూపమే స్వేచ్ఛ. సహజ స్వరూపం అంటే ఏమిటి? సుఖ దుఃఖాలు గమనించేవాడుగా నువ్వు ఉన్నావు. గమనించేవాడు అన్నీ గమనించు. గమనించేవాళ్ళు లేకుండా గమనిక లేదు, గుర్తించేవాళ్ళు లేకుండా జ్ఞాపకాలు లేవు, తెలుసుకునేవాళ్ళు లేకుండా తెలియబడేవి లేవు, శబ్దం లేకుండా శబ్దంతో చెలిస్తే పరిణామంగా ఉన్న అవిభాజ్య పదార్థ పరిమాణుడుగా నువ్వు ఉండటానికి వీలుపడదు. ఆకాశంగా ఉండు చేత ఆది మొదలు తుది లేదు కాబట్టి ఆ ఆకాశ భావంతో నువ్వు ఉన్న ఆకాశానికి తెలియలేదు, తను తాను గుర్తించదు. అలాగే కణజాలానికి పరమాణువులకి తను తాను గుర్తించావు. ఈ విధంగా నువ్వు గుర్తించినవి గమనించినవి తెలుసుకున్నావు అన్నీ కూడా వాటిని గ్రహించే వాటి పేర్లు ఊళ్ళో అవి పెట్టుకోలేదు కనుక నేను మాత్రం సహజ స్వేచ్ఛ ఉంది. ఎలా ఉంది? స్వేచ్ఛ లేని స్థితిలో ఉన్నాయి కదా వచ్చిపోయి, ఆ వచ్చిపోయి అనుభవం ఉన్నాయి కదా. అనుభవం ఉన్నప్పుడు నువ్వు వాటిని గమనించి ఊరికే వచ్చిపోతుంటాయి. నువ్వు వచ్చిపోవు, నువ్వుగా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఉనికితో ఏరుకున్నది, ఉనికితో జ్ఞానం ఉన్నది, ఉనికితో సత్పదార్థం చిత్పదార్థం ఉంది, ఉనికితో ఆనందం ఉన్నది, ఉనికితో మౌనం ఉన్నది, ఉనికితో పరిపూర్ణం ఉంది అని సహజంగా ఎటువంటి సాధనతో పని లేకుండా బయట లోపల ప్రసక్తి లేకుండా నీవుగానే ఉన్నావు ఉనికితో. ఉనికి స్వభావం చిత్త స్వభావం ఆనందం. చిత్త స్వభావం ఏంటి? పరిపూర్ణమానంగా ఉన్నది, ఉన్నట్లుగానే గ్రహించటమే. అంటే అక్కడ స్వేచ్ఛని ప్రసక్తి లేదు. ఇంకా రెండోది లేదు కాబట్టి నువ్వుగా ఉండు అంతే. నువ్వుగా ఎలా ఉంటున్నావు? నేను ఉన్నాను అంటానులో నేను శబ్దంతో శబ్దాన్ని గమనించి ఊరకుండు, నేను భావంతో భావాన్ని గమనించి ఊరకుండు, నేను ఉన్నానని గమనించేవాడితో గమనించి ఊరకుండు. నువ్వు ఎలా ఉన్నా సరే సహజ స్వరూపమైన స్వేచ్ఛ ఇక ఎప్పుడు సహజంగా ఉంది, స్వతంత్రంగా ఉంది. ఇదే కర్మ సిద్ధాంతం, పదార్థ సిద్ధాంతం పేర్లు ఎన్ని పెట్టుకున్నా సరే నేను ఉన్నాను, నేనులోనే ఉన్నాయి. ఆకాశంలో ఏమున్నాయి? పరమాణువులు ఉన్నాయి. పరమాణువులు అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకారంగా ఉన్నాయి. ఈ ఆకారము పరమాణువులు ఆకాశం మొత్తం కూడా నిద్రాకాల మెలుకులు ఇమిడిపోయినాయి. అన్నవాడు తానుగా ఉండాలిగా. నీకు రుజువు అంటే తాను రుజువు చేసుకోడు కదా. అనుభవం ఉందని రుజువు చేసుకోడు, వెతకడు. ఆ వెతకటమే స్వేచ్ఛ కోల్పోవటం. అంటే స్వేచ్ఛ లేదంటే బంధం మోక్షం. అంటే దేహం ఉంది, జనం చావు విడుదల, జైల్లో పడ్డావు బయటికి రావాలి. ఇటువంటి స్వేచ్ఛ కాదు ఇది. స్వేచ్ఛ అంటే సహజంగా ఉన్న నీ స్థితినిగా అట్లా చేస్తేనే ఆ విధంగా ఉంటమే స్వయం సాక్షాత్కారం, స్వయం అనుభవం, స్వయం పరోక్ష అపరోక్ష అనుభూతులన్నీ తానే సానుభవ స్వేచ్ఛతో ఊరక ఉండుట. ఎందుకు ఊరక ఉండుట? అసలు మాటలు చేష్టలు ఇవి ఏవి లేవు. దేశకాల వస్తువులు హీనం అంటే లేవు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణేంద్రియాలు ఉండవు, అవస్థాత్రయం ఉండదు, త్రిగుణాలు ఉండవు, ఏవి ఉండవు. అనకుండానే వచ్చిపోతున్నాయి. తెలిసినప్పుడు వచ్చిపోయే వాటిని నువ్వు యాక్సెప్ట్ చేసావు. యాక్సెప్ట్ అంటే నీకే తెలిసిపోతున్నాయి. మళ్ళీ వస్తే బాగుండేది, వీటి కంట్రోల్ అవుతే బాగుండేది అన్న భావన నీ స్వేచ్ఛ నువ్వు కోల్పోయావు. వాస్తవం ఎలా ఉన్నా పరిపూర్ణ పదార్థమే ఉన్నది. పరిపూర్ణ పదార్థం సైలెంట్గా ఉన్నది. పరిపూర్ణ సైలెంట్ ఉన్నది ఉనికిగా సత్తుగా. ఆ ఉన్నది చిత్ తెలివితో ఎరుకతో ఆనందంతో ఉంది. అంటే పరిపూర్ణ మౌన స్వరూపంతో నీ సత్స్వరూపాన్ని గుర్తించి నేను నాదన్న భావన శబ్ద ప్రసక్తి లేనప్పుడు అన్ని రూపమైన అనుభవాన్ని గుర్తి స్వరూప స్థితిని ఊరుగా గమనించి ఉండు.